భర్తను చంపేందుకు భార్య ప్లాన్ చేసింది. చివరి నిమిషంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన ఈశ్వర్ రెడ్డికి శిల్పారెడ్డికి మధ్య గొడవలు ఉంటూ ఉన్నాయి ఈ దంపతులకు మధ్య. అయితే శిల్పారెడ్డికి నాగ సుధీర్ రెడ్డి అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది అనేది అక్కడ వినిపించమాట. భర్తను చంపేందుకు 15 తులాల బంగారం అమ్మి సుపారీ ఇచ్చింది శిల్పారెడ్డి. ప్లాన్ ప్రకారం బైక్పై వెళుతున్న ఈశ్వర్ రెడ్డిని కారుతో ఢీకొట్టారు కిరాయి ముఠా. తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈశ్వర్ రెడ్డి. అయితే ఇన్వెస్టిగేషన్లో భాగంగా భార్య హత్య చేయించిందని చెప్పి పోలీసులు నిర్ధారణకు రావడం ఒక్కసారిగా అందరినీ షాక్కి గురి చేస్తుంది. విజువల్స్ మీరు చూస్తూ ఉన్నారు. ఇటు భర్త ఈశ్వర్ రెడ్డిని చంపేందుకు శిల్పారెడ్డి భార్య ఏకంగా 15 తులాల బంగారం. మీరు చూస్తే పోలీసులు తీసుకెళ్తున్నారు ఆమెను. శిల్పారెడ్డి భార్య ఆమె భర్తను చంపేందుకు పెద్ద స్కెచ్ వేసింది. చూడడానికి మాత్రం అమాయకంగా కనిపిస్తూ ఉన్నప్పటికీ కూడా ఈరోజు తప్పించుకొని బయటకు వెళ్ళాడు కాబట్టి సరిపోయి, లేకపోతే ఏం జరిగి ఉండేది? మీరు చూడొచ్చు ఆ కిరాయి ముఠా. భర్తను చంపేందుకు భార్య ప్లాన్ చేసింది. చివరి నిమిషంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం లింగాపురానికి చెందిన ఈశ్వర్ రెడ్డికి శిల్పారెడ్డికి మధ్య ఈ దంపతులకి మధ్య గొడవలున్నాయి. అయితే శిల్పారెడ్డికి నాగ సుధీర్ రెడ్డి అనే వ్యక్తి వివాహేతర సంబంధం ఉంది. భర్తను చంపేందుకు 15 తులాల బంగారం అమ్మి సుపారీ ఇచ్చింది శిల్పారెడ్డి. ప్లాన్ ప్రకారం బైక్పై వెళ్తున్న ఈశ్వర్ రెడ్డిని కారుతో ఢీకొట్టారు కిరాయి ముఠా. తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది ఈశ్వర్ రెడ్డి. విచారణలో భాగంగా భార్య హత్య చేయించిందని చెప్పి పోలీసులు నిర్ధారణకు రావడం అందరినీ షాక్కి గురిచేస్తుంది. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ డిస్టర్బింగ్ కాంటెంట్. వీడియో డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైస్డ్. ఇదే అంశానికి సంబంధించి పోలీసులు రియాక్ట్ అయ్యారు. పోలీసులు ఇన్వెస్టిగేషన్లో ఎటువంటి అంశాలు వెలుగులోకి వచ్చాయి ఒకసారి చూద్దాం. మొన్న ఒక కేసు కంప్లైంట్ మన దగ్గర వచ్చారు, కొరక ఈశ్వర్ రెడ్డి అని. సో ఒక అటెంప్ట్ కేసులో వాళ్ళు ఎస్కేప్ అయ్యి మన దగ్గర వచ్చారని మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అండ్ చేసింగ్ హిమ్ టేకింగ్ ద కేస్ అండ్ ఇన్వెస్టిగేట్ చేసి మనం ఒక 11 persons అప్రిహెండ్ చేసాము. నిన్న నైట్ అరౌండ్ 9 PM నియర్ అయ్యప్ప స్వామి టెంపుల్ ఎర్రగుంట్ల రోడ్లో. సో కేసు ఏమంటే వన్స్ ఇన్వెస్టిగేటెడ్ ఫౌండ్ అవుట్ దట్ కొరకు ఈశ్వర్ రెడ్డి అనేది హిస్ వైఫ్ కొరకు శిల్ప was alleged to have had an affair with one Sudhir who works as a compounder ప్రొద్దుటూరులో. ఈ తర్వాత వన్స్ ఇట్ బికేమ్ అన్ అఫేర్ అండ్ కొరకు ఈశ్వర్ రెడ్డి objected to the affair. కొరకు శిల్ప Sudhir కలిసి wanted to murder కొరకు ఈశ్వర్ రెడ్డి and they went to a supari. They went to oka hired killers. He is a rowdy sheeter in Rajapalam by the name of Vinay. Vinay then approached another rowdy sheeter Lakshmi Narasimha in Hindupur. So iddaru kalisi they had talked for around 10 lakhs hit amount from this Shilpa, out of which 5 lakh already వాళ్ళు pay చేశారు iddaru Sudhir and Shilpa. After that on the day of the complaint, what had happened was they took 2 cars and they chased the victim or complainant Koraku Ishwar Reddy, and they tried to hit him with a motorcycle. Ishwar Reddy marginally escaped and manaku vachi complaint icharu. Ichina ventane manam anta details తీసుకొని started investigation. And మొన్న నైట్ అరౌండ్ 9 o'clock we could trace them to a location near Ayyappa Swami temple on Erraguntla road. అంతా అరెస్ట్ చేసాము. we required 5 lakhs of money, iron rods and 5 sickles and other weapons as well. Attempt to actually MMT function hall పక్కన జరిగింది జమ్మలమడుగు రోడ్ లో. This happened around ఈ 22 టైం ఎప్పుడు 4:30 సాయంత్రం. అండ్ అక్కడ మార్జిన్ he was able to escape. వచ్చి మన పోలీస్ స్టేషన్కి వచ్చారు. We took the complaint and వీళ్ళందరూ they had switched off their phones and went into absconding also. So we tried tracking them and then finally we tracked them to ఇది సుధీర్ A2
సుధీర్ ఒక మెయిన్ అక్యూస్డ్ ఒక ఐసోలేటెడ్ హౌస్ ఉన్నాయి ఎరంగుట్ల రోడ్ లో. సో దేర్ వి ట్రాక్ దెమ్ అండ్ దెన్ అరెస్టెడ్ ఆల్ 11 people. యాజ్ ఆఫ్ నౌ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నాయి. ఇప్పుడు వరకు దీస్ 11 people have been ఆర్ ద ఓన్లీ వన్స్ ఇంప్లికేటెడ్. మనకి ఏదైనా వేరే ఎవరైనా ఇన్వాల్వ్డ్ అని ఇన్ఫర్మేషన్ వచ్చింటే విల్ క్యాచ్ దెమ్ ఆల్సో. పాత పరిచయం అనేది వీఆర్ స్టిల్ ఇన్వెస్టిగేటింగ్. పాత పరిచయం ఉన్నాయి, వీఆర్ స్టిల్ ఇన్వెస్టిగేటింగ్ ద లింక్స్. అక్కడ లక్ష్మీనారాయణ is already a rowdy shooter in Hindupur. Vinay is a rowdy shooter here. So we are investigating further links and we are in the process of identifying active rowdy shooters in all Pradottur rural, Rajapalam as well as 1 town, 2 town, 3 town. And individually we are looking at their risk profile. ఎవరైనా ఇక్కడ యాక్టివ్ ఎక్కడ ఉంటున్నారు, వాళ్ళకు వెదర్ బైండ్ ఓవర్ చేసామా, బైండ్ ఓవర్ చేస్తే వేరేదో చిన్న అఫెన్స్ చేశారంటే కూడా వీఆర్ ట్రైంగ్ టు ఫోర్ఫీట్ దట్ బాండ్ అండ్ ఎక్స్టర్న్మెంట్ అందరూ కూడా మనం ఇప్పుడు రెడీ చేస్తున్నాము. అండ్ పెద్ద కేసెస్ ఉండే వాళ్ళు కంటిన్యూస్ కేసెస్ ఉంటే ఇఫ్ దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ అది కూడా మనం చేస్తున్నాము. అదర్ ఒక్కొక్క స్టేషన్ గా వీఆర్ స్టార్టెడ్ ప్రొఫైలింగ్ ద రౌడీ షీటర్స్. యాక్టివ్ ఏ క్లాస్, బి క్లాస్, సి క్లాస్ అని ప్రొఫైల్ చేస్తున్నాము. వాళ్ళు ఏ క్లాస్ లో ఉండే వాళ్ళు విల్ డెఫినెట్లీ స్ట్రిక్టర్ యాక్షన్ ఈవెన్ ఫర్ స్మాల్ అఫెన్స్ గోయింగ్ ఫ్రమ్ నౌ ఆన్. ఇటువంటి ఇప్పుడే సో వినయ్ రౌడీ షీటర్ పాత కేసెస్ ఉన్నాయి, బట్ ఇట్లా కేసెస్ ఇదివరకు మన నోటీస్ లో ఏం రాలేదు. ఆ రౌడీ షీట్ జనరలీ మనం ఏదైనా వేరు డిస్టర్బెన్స్ కూడా మనం ఓపెన్ చేస్తాం. రైటింగ్ చేయడం, వేరు పబ్లిక్ డిస్టర్బెన్స్ చేయడం కూడా మనం రౌడీ షీటర్స్ ఓపెన్ చేస్తాం. బట్ ఈ పర్టికులర్ కేసులో ఇది విత్ రెస్పెక్ట్ టు వినయ్, రాజపాలెం వినయ్ కు హిందూపురం ఉంది. ఓకే ఓకే. హిందూపూర్ రౌడీ షీటర్ లక్ష్మీనారాయణ చెప్పండి కదా, లక్ష్మీనారాయణ లేదా లిల్లీ. హీ హాస్ సమ్ హిస్టరీ ఆఫ్ కేసెస్, అప్రాక్సిమేట్లీ 5 cases. అంత హర్ట్ కేసెస్ అండ్ 353, 506. ఇది వాళ్ళు విత్ రెస్పెక్ట్ టు అటెంప్ట్ ముందు ఏదైనా జరిగిందని అడుగుతున్నారు. అట్లా కేసెస్ ఇదివరకు మనం ఏం దొరకలేదు. బట్ దే ఆర్ ఎగ్జిస్టింగ్ రౌడీ షీటర్స్, యాక్టివ్ రౌడీ షీటర్స్. సో పాత కేసెస్ వేరు ఉన్నాయి. వీళ్ళు ముగ్గురుకు మన దగ్గర ఉన్న అక్యూస్డ్ కు పాత ఇదివరకు ఏం మనం దొరకలేదు. అండ్ సమ్ టైమ్స్ ఏం అవుతుందంటే CCTVs ఇప్పుడే లాస్ట్ సమ్ ఇయర్స్ లో ఇంట్రొడ్యూస్ చేశారు. దాని ముందు పాత కేసెస్ లో సమ్ టైమ్స్ ఆధార్ కార్డు నేమ్స్ ఏదైనా చేంజ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సుధీర్ అనే నేమ్, ఫర్ ఎగ్జాంపుల్ సుధీర్ దీంట్లో SUDHER అని ఉంది, SUDHIR అని పెట్టే కూడా మనకు హిస్టరీ రాదు. సో కొంచెం ఆధార్ పాత కేసెస్ లో ఇంకా అప్డేట్ చేయట్లేదు. సో అది ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్ట్ అనేది. సో విల్ టేక్ సమ్ టైమ్. ఇట్స్ దే గెటింగ్ ఇట్ అప్డేటెడ్, బట్ సమ్ టైమ్స్ పాత కేసెస్ వి సమ్ టైమ్స్ మిస్ ఇట్ లైక్ దిస్. ఇప్పుడు వరకు మనం చూసినట్లో అటెంప్ట్ లేదు, బట్ హర్ట్ కేసెస్ అండ్ అబ్స్ట్రక్టింగ్ పబ్లిక్ సర్వెంట్స్, SC ST కేసెస్ అని ఉన్నాయి. ఇప్పుడు మనం పెట్టిన సెక్షన్స్ అందరూ 189(2), 191(2), 191(3), 109, 126, 61 BNS లో. అండ్ ఆర్మ్స్ యాక్ట్ ఇప్పుడు మనం వెపన్స్ రికార్డ్ చేసాము, సో ఆర్మ్స్ యాక్ట్ కూడా పెట్టాము. ఓకే, ఇది మనం డీటెయిల్ ప్రెస్ రిలీజ్ నోట్ ఇస్తాము. సో దాంట్లో అంత సెక్షన్స్ ఉన్నాయి BNS లో. ఓకే రైట్. మొన్న ఒక కేస్ కంప్లైంట్ మన దగ్గర వచ్చారు.